సంతోషంతో నవ్వుతారు. సో ఎందుకంటే తనకు అవార్డు వచ్చింది. సో తనతో మాట్లాడదాం. శరణ్య గారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. నిజంగా అంటే ఒక కష్టానికి తగ్గ ప్రతిఫలంలా అనిపిస్తుంటుంది కదా అవార్డు అంటే, మీరేం చెప్తారు? ఆబ్వియస్లీ అందరూ పడే కష్టమే, అది కొంతమందికి రికగ్నిషన్ వస్తుంది. అందులో నాకు వచ్చినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్, నన్ను విష్ చేసిన వాళ్ళందరికీ. అండ్ ఇలాగే ఇంకా సినిమాలు చేయాలి, ఇలాగే నన్ను గుర్తించాలి అని కోరుకుంటున్నాను. యాక్చువల్లీ మీరు చేసిన ప్రతి సినిమా, ప్రతి రోల్ కూడా గుర్తుండిపోయే రోల్. అండ్ ఇప్పుడు అంబాజీపేట మ్యారేజ్ బ్యాంక్ సినిమాలో మీ రోల్ కి కన్నీళ్లు పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా ఇంకా శాశ్వతం గుర్తుండిపోయేలాగా ఈ అవార్డు కూడా వస్తుంది. మీరేమంటారు ఆ రోల్ గురించి? ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ రోల్ చేసిన అంటే ఎవరైనా సినిమాలు చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడతారు. ఆఫ్ కోర్స్ వేరే వేరే ఉంటాయి. అందరూ 100% పెట్టి చేయాలని అనుకుంటాము. సో ఆ ప్రాసెస్ లో అవార్డు వస్తుంది, అవార్డు కోసం చేయాలి అని ఎవరు అనుకోరు. ఇలా రికగ్నిషన్ వచ్చినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్, ఐఎమ్ వెరీ హ్యాపీ. కానీ అంటే కొంచెం పర్సనల్, ఆ రోల్ చేసేటప్పుడు, ఆ పెర్ఫార్మెన్స్ చేసేటప్పుడు మీరు ఎంతో ఇబ్బంది పడుంటారు. బట్ ఇప్పుడు ఆ ఇబ్బంది అంతటిని తలదన్నేలాగా ఈ అవార్డు, గద్దర్ అవార్డు అంటే ఇప్పుడు మన నంది అవార్డు లానే. సో మీరు ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నారు? ఆ ఇబ్బందికి అసలు మీరు ఇబ్బంది పడ్డారా? లేదండి, నాకు కంఫర్ట్ ఉండింది సెట్ లో. కో ఆర్టిస్టులు గానీ, మా డైరెక్టర్ గానీ, డిఓపి గానీ అందరూ చాలా కంఫర్ట్ ఉండే నాకు సెట్ లో, సరౌండింగ్స్ లో. కాబట్టి అంత ఇబ్బంది ఏం అనిపించలేదు. బట్ యా, దానికి గుర్తింపు వచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎక్స్ప్రెస్ చేయలేను అంతే. పద్మ లాగా అలా గుర్తుండిపోయారు. మళ్ళీ నెక్స్ట్ అలాంటి ఒక క్యారెక్టర్ ని మేము అంటే ఆ గుర్తుండిపోయే నోటెడ్ క్యారెక్టర్ తో వస్తున్నారా? లెట్స్ సీ, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. యా, థ్యాంక్ యూ. ఫర్ ద ఫిల్మ్స్ ఏమున్నాయి లైన్అప్? Yeah, they are going on shootings అవుతున్నాయి. We'll see. All the best and congratulations, Sharanya garu. More awards to you. We definitely wish. Thank you అండి. Thank you so much. Please. So adi Sharanya garu ento సంతోష్